నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి దొంగ ఓట్ల కేసును నీరుగార్చిన పోలీసులపై వేటు ఇద్దరు సీఐలు సహా నలుగురి సస్పెన్షన్ ఈసీ ఆదేశాలతో చర్యలు ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా విప్పిన కాగ్ ఏడాదంతా రుణాల కోసం చేయి చాస్తున్న జగన్ సర్కార్ ఏటేటా భారమవుతున్న వడ్డీలు కృష్ణా జలాలపై తెలంగాణ అసెంబ్లీలో నేడు చర్చ భారాస ఆరోపణలను తిప్పికొడతామన్న సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేయనున్న ప్రభుత్వం గ్రూప్ 1 అపీల్ ఉపసంహరణకు సర్కార్ నిర్ణయం సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే యోచన బల పరీక్షకు సిద్ధమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీకి ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరు గెలుపుపై అధికార పక్షం ధీమా చలో ఢిల్లీ పిలుపుతో అప్రమత్తమైన కేంద్రం చర్చలకు రైతుల సంఘాల ఆహ్వానం డిమాండ్లు పరిష్కరించే దిశగా సంకేతాలు పాక్లో సర్కార్ ఏర్పాటుకు పీఎంఎల్ సన్నాహాలు మద్దతుగా పావులు కదుపుతున్న సైన్యం ఆందోళనకు దిగిన ఇమ్రాన్ మద్దతుదారులు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దొంగ ఓటర్లే కాదు నకిలీ ఓట్ల దందాలో పోలీసుల ప్రమేయం బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి నీరుగార్చారు. దొంగ ఓట్ల కేసును పక్కదారి పట్టించి మూసేశారు. 2.5 ఏళ్ల క్రితం జరిగిన అక్రమాలను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఆదేశించింది. ఇద్దరు సీఐలు ఓ ఎస్ఐ మరో కానిస్టేబుల్ పై వేటు పడింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్ర కుమార్లను వీఆర్ కు పంపించారు. 2021 ఏప్రిల్ 17న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ అయ్యప్ప అనే 21 ఏళ్ల యువకుడు కొసన రామచంద్ర ఎపిక్ కార్డు, ఓటర్ స్లిప్పుతో ఓటేసేందుకు నిల్చోగా ప్రతిపక్షాల వారు పోలీసులకు అప్పగించారు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బి మునికృష్ణ అయ్యప్పను తూర్పు పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయడం అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. అయితే ఆయన బెయిలుకు వీలైన తేలికపాటి సెక్షన్లు ఐపీసీ 171F, 188 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారి ఎస్ఐ ఏ జయస్వాములు అసలు నేర సంఘటనా స్థలాన్నే సందర్శించలేదు. దొంగ ఓట్ల నేరాన్ని నిరూపించేందుకు కావలసిన ఆధారాలను సేకరించాల్సిన ఆయన అది వదిలేసి ఆ నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ సంఘటనగా పేర్కొంటూ ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 290 కింద కేసును మార్చేస్తూ న్యాయస్థానంలో మేమో అభియోగపత్రం సమర్పించారు. పోలీసు అధికారులు బివి శివప్రసాద్ రెడ్డి, ఏ జయస్వాములు, కె ద్వారకానాథ్ రెడ్డిలు వైకాపా నాయకుల కుట్రలో భాగస్వాములై కేసును నీరుగార్చేశారు. న్యాయస్థానం నిందితుడికి 200 రూపాయల జరిమానా విధించి కేసు మూసేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, ఎంఆర్పల్లి, అలిపిరి, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో చాలా కేసులను పోలీసులు మూసేశారు. ఉప ఎన్నిక సమయంలో ఎస్పీగా చింత వెంకటప్పలనాయుడు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లను ఆయన అడ్డుకోలేదన్న విమర్శలున్నాయి. అనంతరం ఆ జిల్లా ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసుల ఎత్తివేత, దర్యాప్తు పక్కదారి పట్టించేలా చేయడంలో ఆయనదే ప్రధాన పాత్రనే విమర్శలున్నాయి. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తారన్న విమర్శలున్నాయి. వైకాపా కోసం అంతలా పనిచేసే ఆయనే చివరికి దొంగ ఓట్ల కేసులను నీరుగార్చిన తన సిబ్బందిపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని చర్చించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సీరియస్ గా దృష్టి సారించడంతో తప్పనిసరై బాధ్యులపై ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేకపోతే మనిషి అయినా వ్యవస్థ అయినా రోడ్డున పడాల్సిందే. అలాంటిది ప్రభుత్వమే దారి తప్పితే ఆంధ్రప్రదేశ్లా తయారవుతుందని చెప్పాల్సి వస్తుందేమో.
అందుకే ఇదేం పద్ధతి అంటూ వైకాపా ప్రభుత్వ తీరును కాగ్ ఎప్పుడో ఎండగట్టింది. అయినా జగన్ వినకపోగా మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ వాటిపై భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారు. 4 ఏళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులతోనే కాలం గడిపే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. వైకాపా సర్కార్ 5 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల అప్పుల చిట్టాను కాగ్ బయటపెట్టింది. ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్ సర్కార్ను చూస్తే సరిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ, ఖజానాలో కనీస నిల్వ లేకుండా ఏమిటి అప్పులు, చేబదుళ్లు అంటూ గతంలోనే కాగ్ ఎండగట్టింది. జాగ్రత్త పడితే వడ్డీల బాధ తప్పుతుందని సలహా ఇచ్చింది. రోజూ చేబదుళ్లు తీసుకుంటూ వడ్డీల రూపంలో వృధా ఖర్చు చేస్తున్నారని ఎత్తి చూపింది. ఎప్పుడో 2021 లెక్కలు చూసిన తర్వాతే కాగ్ అలా చెప్పింది. జగన్ సర్కార్ ఆ మాట వినకపోగా మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ భారీగా వడ్డీలు చెల్లిస్తోంది. 2019-20లో 221 రోజులే చేబదుళ్లు తీసుకుంటే 4 ఏళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పుల్లోనే ఏపీని ముంచారు. అప్పు పుడితేనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు. ఏ కార్యక్రమానికైనా నిధులు విడుదల చేయాలంటే రుణం తీసుకోవాల్సిందే. ఆఖరికి ఉద్యోగులు రిజర్వ్ బ్యాంకు వెబ్సైట్ చూసుకుని ప్రభుత్వం అప్పు ఎప్పుడు తెస్తుంది, ఎంత తీసుకుంటోంది, జీతం ఎప్పుడు ఇస్తుంది అని లెక్కలు వేసుకునే రోజులు వచ్చాయి. ఒక ప్రణాళిక లేకుండా ఎప్పుడూ రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదుళ్లు తీసుకోవాల్సి రావడంతో ఏటా వడ్డీల భారము పెరిగిపోతోంది. సర్కార్ పెద్దలు మాత్రం అబ్బే అలాంటిదేం లేదని బుకాయిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏ ఏడాది ఎన్ని రోజులు చేబదుళ్లు, అప్పులు తీసుకువచ్చింది, ఎన్ని రోజులు ఓటాన్ డ్రాఫ్ట్ కు వెళ్లిన లెక్కలు గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాలు, గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలే కాదు, రోజువారీ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు ఇచ్చే చేబదుళ్లు, ప్రత్యేక సదుపాయం రుణాలు తీసుకుంటోంది. ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటోంది. వీటిని ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తుండాలి. ఆ చేబదుళ్లకు వడ్డీలు కట్టాలి. అది ఒక రకమైన అప్పే. రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రుణాలిస్తుంది. ఖజానాలో నిధులు లేకపోయినా ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద 400 కోట్ల వరకు వాడుకోవచ్చు. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వాడేసుకున్న తర్వాత కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదులుగా 2252 కోట్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత దాదాపు అంత మొత్తమే ఓవర్ డ్రాఫ్ట్ గా వాడుకోవచ్చు. ఓడీలోకి వెళ్లిన తర్వాత 5 రోజుల్లోపు ఆ అప్పు మొత్తం ఆర్బీఐకి చెల్లించాలి. చేబదుళ్లు తీసుకోకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేసుకుంటే వడ్డీల భారం ఉండదు. రిజర్వ్ బ్యాంకు కల్పించిన 3 రకాల రుణాలను వాడుకొని జగన్ సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మార్చింది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్ర సమయంలో శ్రీకాకుళం జిల్లాకు 60 హామీలు ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వైకాపా సర్కార్ నిరుద్యోగుల్ని నిలువునా ముంచిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డిఎస్సి నిర్వహిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. బాబు సూపర్ 6 పథకాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని స్థానిక నేతలు, కార్యకర్తలకు టెక్కలి సభలో సూచించారు. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఈ రోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. కృష్ణా జలాలపై భారాసతో అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను అసెంబ్లీ సాక్షిగా వివరించనుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సీఆర్పీఎఫ్ బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా రాష్ట్ర వాటా తేల్చే వరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ 2 తీర్మానాలను సభలో ఆమోదించాలని నిర్ణయించింది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాలరాసేలా ప్రభుత్వం ముందుకు వెళుతోందని భారాస నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శాసనసభలో పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే వరకు కృష్ణా జలాలపై భారాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నదీ పరివాహక ప్రాంతం, 2 రాష్ట్రాల హక్కులు, వాటాలపై అవగాహన కల్పించారు. 10 ఏళ్లలో 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు, వివిధ సందర్భాల్లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మాట్లాడిన వీడియో క్లిప్లను ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో 2 రాష్ట్రాల వాటా 811 టీఎంసీలు కాగా తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించడం వల్ల అన్యాయం జరిగినట్లు చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందనే అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ప్రాజెక్టులను అప్పగించినట్లు,
కేఆర్ఎంపీ సమావేశం మినిట్స్లో ఉందంటూ భారాస నేతలు అబద్దాలు చెబుతున్నారని, కానీ నీటిపారుదల శాఖ కార్యదర్శి గాని, ఈఎన్సీ గాని వాటిపై సంతకాలే చేయలేదని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని శాసనసభలో గట్టిగా చెప్పాలని ఉత్తమ్ సూచించారు. ప్రధానంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఏపీ తరలించుకుపోతున్న తీరు, తద్వారా తెలంగాణకు జరుగుతున్న నష్టంపై ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మదన్ మోహన్లు వివరించారు. డెడ్ స్టోరేజీ నీటిని కూడా తరలించుకుపోతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జలాలకు సంబంధించిన విషయాలన్నింటినీ శాసనసభ వేదిక నుంచి ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. 2 అంశాలపై తీర్మానాలతో పాటు సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. బీహార్లో వరుసగా 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఇవాళ జరిగే బల పరీక్షలో విజయం సాధించనున్నట్లు జేడీయూ విశ్వాసం వ్యక్తం చేసింది. బల పరీక్షకు ముందు పట్నాలో జరిగిన జేడీయూ శాసన సభాపక్ష సమావేశానికి 3 ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అనివార్య కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నట్లు గైర్హాజరైన ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చినట్లు బీహార్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఇవాళ జరిగే బల పరీక్షకు తమ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని చెప్పారు. 243 స్థానాలు కలిగిన బీహార్ శాసనసభలో ఎన్డీఏకు 128 మంది సభ్యుల బలం ఉందని జేడీయూ మంత్రి తెలిపారు. బల పరీక్ష నెగ్గిన తర్వాత స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీఎస్పీఎస్సీ ఆ అప్పీల్ను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే పేపర్ లీక్ కావడంతో పాటు బయోమెట్రిక్ సహా పలు నిబంధనలు పాటించనందున గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిస్థితులు మారటంతో ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే తాజాగా ఏర్పడిన ఖాళీలతో కలిపి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. దీంతో తెలంగాణలో వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరనుంది. వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలతో పాటు 220 పడకల బోధనాసుపత్రి నిర్మాణం కోసం 224 కోట్లు మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ, ఇతర విభాగాధిపతుల్ని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ వెల్లడించిన సీనియర్ ఐఏఎస్ ను విచారించేందుకు సిద్ధమవుతోంది. ఆయనకు 160 సిఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు సదరు ఐఏఎస్ కు భారీగా లబ్ధి చేకూరిందని శివబాలకృష్ణ వెల్లడించాడు. అందులో తనకు వాటా ముట్టినట్లు అంగీకరించాడు. తాను స్వయంగా ఐఏఎస్ ఇంటికి వెళ్లి డబ్బు ఇచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో పొందుపరిచి న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించిన దర్యాప్తు అధికారులు ఫోన్ కాల్స్, వాట్సాప్ సంభాషణలతో పాటు 2 ఫోన్ లొకేషన్ల డేటా సహా బలమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఐఏఎస్ అధికారిని సాక్షిగా పిలిచి విచారించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సీఎం జగన్ కు దళితులంటే చాలా చిన్న చూపని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. 27 ఎస్సీ పథకాలను రద్దు చేయడంతో పాటు ఉప ప్రణాళిక నిధులు మళ్లించి కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. వైకాపా పాలనలో దళితులు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని వేమగిరి సమీపంలో నిర్వహించిన దళిత సింహగర్జన సభలో వైకాపా సర్కార్పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గురించి ప్రజలు ఆలోచించాలని, వచ్చే ఎన్నికల్లో జగన్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి రోజా దోపిడీకి అడ్డు అదుపు లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. జిల్లాలో ఉన్న 4 మంత్రులు కలిసికట్టుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో రోడ్ షో నిర్వహించిన షర్మిల అధికార వైకాపాపై విరుచుకుపడ్డారు. స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లు వేస్తే మంత్రి రోజాకు వాటా పంపాల్సిందేనని షర్మిల ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదని, ఆమెతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు. ఎలా ఉంది నీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా
మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరి కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు. నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్తుగా దోచుకుంటున్నారట. నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట, తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు అని అంటుంది. అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన సైన్యం అధికారం ఎవరు చేపట్టాలి అనే విషయాన్ని శాసించే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నవాజ్ షరీఫ్ పార్టీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టేలా సహకారం అందిస్తోంది. ఈ నెల 8న జాతీయ అసెంబ్లీ 265 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ 101 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీఎంఎల్ఎన్ 75, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 స్థానాలు గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంక్యూఎంపీ మరో 17 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపింది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఎంక్యూఎంపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సైన్యం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సిన నేపథ్యంలో ఈ 3 పార్టీలకు సరిపడా బలం ఉంది. అయితే షరీఫ్ ప్రధాని కావటం పీపీపీకి ఇష్టం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవాజ్ సోదరుడు షహబాజ్ పేరును పీఎంఎల్ఎన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పీటీఐ శ్రేణులు రావల్పిండి, లాహోర్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఓటమి పాలైన పీటీఐ స్వతంత్ర అభ్యర్థులు కొందరు కోర్టులను ఆశ్రయించారు. డిమాండ్ల సాధన కోసం రేపు ఢిల్లీ చలో కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేసి భారీగా బలగాలను మోహరిస్తున్నారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును శంభు వద్ద హర్యానా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డంగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. ఢిల్లీ చలోలో పాల్గొనకుండా రైతులను ఆపేందుకు ఖాప్ పంచాయతీలు, గ్రామాల సర్పంచులతో పోలీసులు చర్చలు జరిపారు. దాదాపు 20,000 మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ ఆందోళనలను ఎలా చేపట్టాలి అన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్స్ నిర్వహించాయని తెలిపాయి. కొందరు రైతులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ ముండా సహా పలువురు భాజపా సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రైతు సంఘాలు ఇచ్చిన ఢిల్లీ చలోకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. మరోవైపు రైతు సంఘాల ప్రతినిధులతో మరో దఫా చర్చలు జరిపేందుకు కేంద్రం వారిని ఆహ్వానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ అయోధ్య వెళ్లనున్నారు. సీఎం కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా బాలరాముని దర్శించుకోనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్లనున్నట్లు వెల్లడించాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఇరువురు సీఎంలు ఉదయం 11 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహ్వానాన్ని కేజ్రీవాల్ తిరస్కరించారు. భద్రతా కారణాల వల్ల ఒక్కర్నే అనుమతించనున్నట్లు తనకు లేఖ అందిందని గత నెల కేజ్రీవాల్ తెలిపారు. తమ బృందం వచ్చి ఆహ్వాన లేఖ ఇస్తుందని చెప్పినప్పటికీ తన వద్దకు ఎవరూ రాలేదన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22 తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య రాముని దర్శించుకోనున్నట్లు ఇదివరకే ప్రకటించిన కేజ్రీవాల్ తన తల్లిదండ్రుల్ని కూడా తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఎన్సీపీ పేరు, ఎన్నికల గుర్తు అజిత్ పవార్ వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వ్యవస్థాపకుడి నుంచి పార్టీని దొంగిలించి ఎన్నికల సంఘం ఇతరులకు ఇచ్చిందన్నారు. ప్రజలకు ఆ పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలు ముఖ్యమన్న శరద్ పవార్ ఎన్నికల గుర్తు కొంతకాలం మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 6న అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని ప్రకటించిన ఈసీ ఆయన గ్రూప్నకే పార్టీ పేరు, గడియారం గుర్తు కేటాయించింది. శరద్ పవార్ వర్గాన్ని ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ పార్టీగా పేర్కొంది. ఈసీ నిర్ణయాన్ని ప్రజలు సమర్థించబోరని శరద్ పవార్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన శరద్ పవార్ 1999లో ఎన్సీపీని స్థాపించారు. మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా ఆయన పనిచేశారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీని ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త ఎక్కడంటూ దక్షిణ కరోలినా ఎన్నికల ర్యాలీలో పరిహాసమాడారు.
నిక్కీ భర్త ఎక్కడా, ఆయనకు ఏమైందని ప్రశ్నించారు. గ్లోబలిస్టులు యుద్ధోన్మాదుల అభ్యర్థి నిక్కీ అని ట్రంప్ ఆరోపించారు. అయితే నిక్కీ భర్త మేజర్ మైఖేల్ హేలీ గతేడాది నుంచి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ట్రంప్ ఆరోపణలకు నిక్కీ హేలీ గట్టిగా బదులిచ్చారు. సైన్యంలో తన భర్త సేవలు గర్వకారణమని వ్యాఖ్యానించారు. 75 ఏళ్లు పైబడిన నేతలకు మానసిక సామర్థ్య పరీక్షలు అవసరమని ఎప్పుడో చెప్పామన్నారు. వాటిలో ట్రంప్ పాస్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక సైనికుడి సేవల్ని అవహేళన చేస్తే అధ్యక్ష పదవి కాదు కదా, డ్రైవింగ్ లైసెన్స్ పొందే నైతిక హక్కు కూడా ట్రంప్కు లేదని చురకలంటించారు. సైనిక కుటుంబాలను పదే పదే అవమానించేవారు దేశ సర్వ సైన్యాధిపతి పదవికి అనర్హులని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు.